హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. మరి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. 3 వారాల క్రితం రిలీజ్ అయిన కల్కి ఏడి ఇంకా జోరును చూపిస్తూ ఉంది. అలాగే గత వారం రిలీజ్ అయిన భారతీయ 2 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసింది. మరి ఈ వారం పెద్దగా సినిమాలేవి లేకపోయినా ఒక 3 మూవీస్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. అందులో ప్రియదర్శిని, నభా నటేష కలిసి నటించిన డార్లింగ్ మూవీ కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. ఈ మూవీ కామెడీ అండ్ వైవిధ్య నేపథ్యంతో తెరకెక్కిందని, కుటుంబ సమేతంగా ఈ మూవీ చూడొచ్చని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలియపరిచింది. ఈ మూవీ జూలై 19న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో మూవీ పేకమేడ. మురికివాడలో నివసించే గృహ నిర్మాణకురాలు తన కొడుకు భవిష్యత్తు కోసం మధ్యతరగతి కాలనీలోకి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఆమె అతి తెలివితేటలకి భర్త చేసిన పనికి అపఖ్యాతి పాలు అవుతుంది. మరి ఆ మహిళ ఆ కాలనీలోకి చేరిందా అని తెలియాలంటే మూవీ చూడాలి. మరి ఈ మూవీ జూలై 19న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో వినోద్ కిషోర్, అనుష్క కృష్ణ, రేవతి శ్రీనివాసు, జగన్ జోగిరాజు, మురళీధర్ గౌడ ముఖ్య పాత్రలు పోషించారు. మరో మూవీ క్రైమ్ రీల్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి, సోషల్ మీడియా ట్రెండింగ్ కి ఒక అమాయక అమ్మాయి మెల్లమెల్లగా అడిక్ట్ అవుతుంది. ఆమె ట్రెండింగ్ ఫోటోలతో ఫాలో అవుతూ ఆమె హీరోయిన్ అవ్వాలనే కోరిక బలమవుతుంది. ఆమె కలలు నెరవేరాయా అన్న విషయం మూవీ చూడాల్సిందే. మూవీలో భరత్ కుమార్, సిరి చౌదరి, అభినయ కృష్ణ, పింక్ పాంట్ సూర్య, సంజన అన్నే ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ జూలై 19న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవటానికి తెలుగుతో పాటు ఇతర భాష సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆడు జీవితం ది గోట్ లైఫ్. లెస్టీ దర్శకుడు వేసవి కానుకగా మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. దాదాపుగా 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జూలై 19 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అంజలి కీలక పాత్రలో, ముహేష్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ బహిష్కరణ. గ్రామీణ నేపథ్యంలో రివెంజ్ థ్రిల్లర్ డ్రామాగా దీన్ని రూపొందించారు. దీని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. జూలై 19 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సుధీర్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం అరోంహర. అతను నటించిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ఇది. జూన్ 14న బాక్సాఫీస్ ముందుకొచ్చి ఇప్పుడు ఈటీవీ విన్నులో, ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన తొలుత జూలై 11నే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన టెక్నీషియన్స్ సమస్య వల్ల తాజాగా ఇప్పుడు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాలవిక శర్మ హీరోయిన్ గా, లక్ష్మీ లక్ష్మణ్, రవి కాలే, సునీల్ తదితరులు నటించారు. జ్ఞానసాగర్ ద్వారా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. యోగిబాబు, యోమియా, రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా చిత్రం బూమర్ అంకుల్. స్వతీష్ ఎంఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో విడుదలై అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేక ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటి వరకు తమిళ్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం జూలై 20 నుండి తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఆహా వాళ్ళు. ఇవ్వండి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్. మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.